మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. నేను ఉదయం ప్రభుత్వ హాస్పిటల్కి నేను చేరుకున్న సన్నివేశాలు. ఇదంతా నేను వీడియో కానీ లైవ్ కానీ ఏం పెట్టలేదు. ఎందుకంటే అక్కడ జరిగిన విషయం ఏంటో తెలియకుండా మనం ఏదో మాట్లాడితే సెన్సిటివ్ విషయం కదా అని చెప్పి మొత్తం ప్రజలందరినీ మనం భయాందోళనకు గురి చేయకూడదు, వాస్తవం ఏంటో కనుక్కున్న ధర చేద్దాం అని చెప్పి నిన్న మేము ఆ ప్రభుత్వ హాస్పిటల్కి అంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాం. ఇది అక్కడికి చేరుకున్నామండి. డైరెక్ట్గా ఏదైతే మార్చురీ రూమ్ ఉందో ఆ రూమ్లోకి వెళ్ళడం జరిగింది. ప్రవీణ్ గారిని అక్కడ ఒక ఫ్రైజర్లో పెట్టారు. అక్కడ వెళ్ళి మేము గమనించాం ఎక్కడున్నాయి గాయాలు ఏంటి అని చెప్పి మేము పరిశీలించినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఒకటే, ఫేస్ మీద ఒకటే ఉందండి దెబ్బ, ఆ దెబ్బ ఒకటే కనిపిస్తుంది, అదే ఎక్కువ బ్లడ్ వచ్చిందని చెప్పి వారు మాకు తెలియజేయడం జరిగింది. నిన్నంతా అక్కడే ఉన్నానండి నేను. అయితే ఈ ఫుటేజ్ ఏమి బయటికి నేను రిలీజ్ చేయలేదు, లైవ్ ఏమి పెట్టలేదు. అక్కడ పెట్టడం వల్ల ఏమైనా ఇది సెన్సిటివ్ విషయం కదా, శాంతి భద్రతల సమస్య రావడం అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను బయటకు వచ్చాను. అక్కడ ఉన్న పెద్దలందరితో మాట్లాడాను. చాలామంది అభిమానంగా, నేను అందరికీ తెలుసు కాబట్టి జనరల్గానే రాయిష్ అన్న అని ప్రేమగా వచ్చారు. కానీ అద్భుతమైన పోరాటం చేశారు. నిన్న రాజమండ్రి సాక్షిగా ఒక అద్భుతమైన పోరాటాన్ని నిర్మించారు. వాళ్ళకి క్లియర్గా చెప్పానండి. ఇది కొంచెం ఫార్వర్డ్ చేస్తాను, ఇక్కడ మాట్లాడింది ఉంది. తర్వాత వెంటనే నేను లోకేష్ గారి ఆఫీస్కి ఫోన్ చేశాను. విషయం నాకు ఇది సెన్సిటివ్ అని తెలుసు, దీని ప్రమాద తీవ్రత అప్పుడు కూడా చాలామందికి అర్థం కాలేదు, చాలామంది దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈవెన్ అక్కడ లోకల్ పోలీస్ కూడా వెళ్ళిన వెంటనే చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఇలా అనుమానాస్పద మృతి అనగానే ఇది చాలా పెద్ద విషయం అని వెంటనే గ్రహించాను. వెంటనే లోకేష్ గారు ఆఫీస్కి తీసుకెళ్ళాను. ఈ విషయాన్ని సానా సతీష్ గారితో మాట్లాడాను. ఆయన అప్పుడు లోకేష్ గారు అందుబాటులో లేరు, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. వారి దృష్టికి తీసుకెళ్ళాను. సతీష్ గారు ఆయనతో నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాను. అందరి ముందే అన్న ఇది పరిస్థితి ఎలా ఉంది, వెంటనే లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళాలి, విషయం చాలా పెద్ద విషయం, చాలా సెన్సిటివ్ విషయం అని. వెంటనే వారు ఒక మెసేజ్ మాకు, మీరు ఏమని ఆ బాస్కి చెప్పాలనుకుంటున్నారు మీరు మాకు పెట్టేయండి, వెంటనే నేను ఫార్వర్డ్ చేస్తాను, పక్కన వేరే ఆయన ఉన్నాడు ఆయన నెంబర్ పంపిస్తాను. వెంటనే అక్కడికి వెళ్ళడం, వెంటనే లోకేష్ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం, డీజీపీ గారికి చెప్పడం, పోలీసుని అంతా అలర్ట్ చేయటం. ఇది చిన్న విషయం కాదు, చాలా సెన్సిటివ్ విషయం, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది పైనుంచి వచ్చింది. ఏమండి అంటే నేనేమి ఏం చేయగలను, ఏం చేశాను. వెంటనే అక్కడ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ దగ్గర కూడా వెళ్ళాను. అక్కడికి దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఎంత ఉంటుందేమో అండి. అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి బయలుదేరి ఆ యాక్సిడెంట్ స్పాట్ను కూడా మేము వెళ్ళి, నేను నా టీం కూడా వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. అప్పుడు బైక్ ఉన్న పరిస్థితి ఇది. నేను అక్కడి నుంచే మన ఆదిరెడ్డి వాసు గారికి కూడా కాల్ చేశాను హాస్పిటల్ నుంచి. అప్పుడు ఆయన బిజీగా ఉన్నట్టున్నారు, చూసుకోలేదు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఆదిరెడ్డి వాసు గారు నాకు రిటర్న్ చేశారు కాల్. రాజేష్ గారు నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడానండి, మొత్తం టీంని అంతా అలర్ట్ చేశాను, దీంట్లో వెనక ఏ విధమైన కాన్స్పిరసీ ఉన్నా బయటికి రప్పిస్తానని లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అప్పటికే మాట ఇచ్చారు మనకి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడే ఉంది సీసీ కెమెరా. నేను ఆ సీసీ కెమెరా చూసిన వెంటనే నాకు ధీమా అయ్యింది. వెంటనే ఓకే, ఏం జరిగినా ఎవడో తప్పించుకోలేడు ఇక్కడి నుంచి అని. జేమ్స్ గారు కూడా అక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడడం జరిగింది. అందరు నిన్న అయితే చాలా అద్భుతంగా ఫైట్ చేశారండి. రోడ్డును ఆనుకుని ఉంది. ఓకే 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 చూపిస్తానండి ఆ సీసీ కెమెరా ఎక్కడుందో. చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే అక్కడ ఇది పెట్రోల్ బంక్లో జరిగితే వాళ్ళు బయటికి రావాలి కదా, పెట్రోల్ బంక్లో జరిగితే అన్నీ రావాలి కదా అన్నారు. ఇది రోడ్డు మీద ఉందండి, ఇక ఇక్కడ ఉందండి, ఇదిగో ఇది సీసీ. ఇది అవుతుందో అవదు మరి, ఇక్కడ ఉంది రోడ్డును ఆనుకుని. పెట్రోల్ బంక్ ఆ లోపలికి ఉంది కాబట్టి పెట్రోల్ బంకులో ఉన్న సీసీ కెమెరాలో పడింది కాదు ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఫుటేజ్ రోడ్డు మీద పెట్టారు, ఇది రోడ్డు పక్కనే ఉందన్నమాట అండి. ఇది కూడా పెట్రోల్ బంకులదే. నేను ఆ సీసీ కెమెరా చూసిన వెంటనే ఆ కెమెరాకు ఆపోజిట్లోనే ఉంది బైక్. ఇంకెవడు తప్పించుకుంటాడు, వీళ్ళ మర్డర్ అయినా తప్పించుకోలేరు, యాక్సిడెంట్ అయినా ఇమీడియట్ బయటకు వస్తుంది. అదేమో వెంటనే వచ్చి చెప్పాను నేను, సీసీ కెమెరా ఉంది అక్కడ, ఎవరు ఏం ఆందోళన. మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. నేను ఉదయం ప్రభుత్వ హాస్పిటల్కి నేను చేరుకున్న సన్నివేశాలు. ఇదంతా నేను
వీడియో కానీ లైవ్ కానీ ఏం పెట్టలేదు. ఎందుకంటే అక్కడ జరిగిన విషయం ఏంటో తెలియకుండా మనం ఏదో మాట్లాడితే సెన్సిటివ్ విషయం కదా అని చెప్పి మొత్తం ప్రజలందరినీ మనం భయాందోళనకు గురి చేయకూడదు, వాస్తవం ఏంటో కనుక్కున్న ధర చేద్దాం అని చెప్పి నిన్న మేము ఆ ప్రభుత్వ హాస్పిటల్కి అంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాం. ఇది అక్కడికి చేరుకున్నామండి. డైరెక్ట్గా ఏదైతే మార్చురీ రూమ్ ఉందో ఆ రూమ్లోకి వెళ్ళడం జరిగింది. ప్రవీణ్ గారిని అక్కడ ఒక ఫ్రేజర్లో పెట్టారు. అక్కడ వెళ్ళి మేము గమనించాం ఎక్కడున్నాయి గాయాలు ఏంటి అని చెప్పి మేము పరిశీలించినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఒకటే, ఫేస్ మీద ఒకటే ఉందండి దెబ్బ, ఆ దెబ్బ ఒకటే కనిపిస్తుంది, అదే ఎక్కువ బ్లడ్ వచ్చిందని చెప్పి వారు మాకు తెలియజేయడం జరిగింది. నిన్నంతా అక్కడే ఉన్నానండి నేను. అయితే ఈ ఫుటేజ్ ఏమి బయటికి నేను రిలీజ్ చేయలేదు, లైవ్ ఏమి పెట్టలేదు. అక్కడ పెట్టడం వల్ల ఏమైనా ఇది సెన్సిటివ్ విషయం కదా, శాంతి భద్రతల సమస్య రావటం అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను బయటకు వచ్చాను. అక్కడ ఉన్న పెద్దలందరితో మాట్లాడాను. చాలామంది అభిమానంగా, నేను అందరికీ తెలుసు కాబట్టి జనరల్గానే రాయిష్ అన్న అని ప్రేమగా వచ్చారు. కానీ అద్భుతమైన పోరాటం చేశారు. నిన్న రాజమండ్రి సాక్షిగా ఒక అద్భుతమైన పోరాటాన్ని నిర్మించారు. వాళ్ళకి క్లియర్గా చెప్పానండి. ఇది కొంచెం ఫార్వర్డ్ చేస్తాను, ఇక్కడ మాట్లాడింది ఉంది. తర్వాత వెంటనే నేను లోకేష్ గారి ఆఫీస్కి ఫోన్ చేశాను. విషయం నాకు ఇది సెన్సిటివ్ అని తెలుసు, దీని ప్రమాద తీవ్రత అప్పుడు కూడా చాలామందికి అర్థం కాలేదు, చాలామంది దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈవెన్ అక్కడ లోకల్ పోలీస్ కూడా వెళ్ళిన వెంటనే చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఇలా అనుమానాస్పద మృతి అనగానే ఇది చాలా పెద్ద విషయం అని వెంటనే గ్రహించాను. వెంటనే లోకేష్ గారు ఆఫీస్కి తీసుకెళ్ళాను. ఈ విషయాన్ని సానా సతీష్ గారితో మాట్లాడాను. ఆయన అప్పుడు లోకేష్ గారు అందుబాటులో లేరు, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. వారి దృష్టికి తీసుకెళ్ళాను. సతీష్ గారు ఆయనతో నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాను. అందరి ముందే అన్న ఇది పరిస్థితి ఎలా ఉంది, వెంటనే లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళాలి, విషయం చాలా పెద్ద విషయం, చాలా సెన్సిటివ్ విషయం అని. వెంటనే వారు ఒక మెసేజ్ మాకు, మీరు ఏమని ఆ బాస్కి చెప్పాలనుకుంటున్నారు మీరు మాకు పెట్టేయండి, వెంటనే నేను ఫార్వర్డ్ చేస్తాను, పక్కన వేరే ఆయన ఉన్నాడు ఆయన నెంబర్ పంపిస్తాను. వెంటనే అక్కడికి వెళ్ళడం, వెంటనే లోకేష్ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వటం, డీజీపీ గారికి చెప్పడం, పోలీసుని అంతా అలర్ట్ చేయటం. ఇది చిన్న విషయం కాదు, చాలా సెన్సిటివ్ విషయం, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది పైనుంచి వచ్చింది. ఏమండి అంటే నేనేమి ఏం చేయగలను, ఏం చేశాను. వెంటనే అక్కడ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ దగ్గరికి కూడా వెళ్ళాను. అక్కడికి దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఎంత ఉంటుందేమో అండి. అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి బయలుదేరి ఆ యాక్సిడెంట్ స్పాట్ను కూడా మేము వెళ్ళి, నేను నా టీం కూడా వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. అప్పుడు బైక్ ఉన్న పరిస్థితి ఇది. నేను అక్కడి నుంచే మన ఆదిరెడ్డి వాసు గారికి కూడా కాల్ చేశాను హాస్పిటల్ నుంచి. అప్పుడు ఆయన బిజీగా ఉన్నట్టున్నారు, చూసుకోలేదు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఆదిరెడ్డి వాసు గారు నాకు రిటర్న్ చేశారు కాల్. రాజేష్ గారు నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడానండి, మొత్తం టీంని అంతా అలర్ట్ చేశాను, దీంట్లో వెనక ఏ విధమైన కాన్స్పిరసీ ఉన్నా బయటికి రప్పిస్తానని లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అప్పటికే మాట ఇచ్చారు మనకి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడే ఉంది సీసీ కెమెరా. నేను ఆ సీసీ కెమెరా చూసిన వెంటనే నాకు ధీమా అయ్యింది. వెంటనే ఓకే, ఏం జరిగినా ఎవడో తప్పించుకోలేడు ఇక్కడి నుంచి అని. జేమ్స్ గారు కూడా అక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడడం జరిగింది. అందరు నిన్న అయితే చాలా అద్భుతంగా ఫైట్ చేశారండి. రోడ్డును ఆనుకుని ఉంది. ఓకే 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 చూపిస్తానండి ఆ సీసీ కెమెరా ఎక్కడుందో. చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే అక్కడ ఇది పెట్రోల్ బంక్లో జరిగితే వాళ్ళు బయటికి రావాలి కదా, పెట్రోల్ బంక్లో జరిగితే అంటే రావాలి కదా అంటే ఇది రోడ్డు మీద ఉందండి. ఇక ఇక్కడ ఉందండి, ఇదిగో ఇది సీసీ, ఇది అవుతుందో అవదు మరి, ఇక్కడ ఉంది రోడ్డును అనుకుని. పెట్రోల్ బంక్ ఆ లోపలికి ఉంది కాబట్టి పెట్రోల్ బంకులో ఉన్న సీసీ కెమెరాలో పడింది కాదు ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఫుటేజ్ రోడ్డు మీద పెట్టారు, ఇది రోడ్డు పక్కనే ఉందన్నమాట అండి. ఇది కూడా పెట్రోల్ బంకులదే. నేను ఆ సీసీ కెమెరా చూసిన వెంటనే ఆ కెమెరాకు ఆపోజిట్లోనే ఉంది బైక్. ఇంకెవడు తప్పించుకుంటాడు, వీళ్ళ మర్డర్ అయినా తప్పించుకోలేరు, యాక్సిడెంట్ అయినా ఇమీడియట్ బయటకు వస్తుంది. అదేమో వెంటనే వచ్చి చెప్పాను నేను, సీసీ కెమెరా ఉంది అక్కడ, ఎవరు ఏం ఆందోళన చెందక్కర్ పని లేదని.